హైదరాబాద్ అల్వాల్లో వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. మృతులను కనకయ్య, రాజమ్మగా గుర్తించారు. కనకయ్య వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది. వచ్చారు, ఫంక్షన్ అంతా అయిపోయింది. వచ్చాక పొద్దున వచ్చి చూస్తే మా అత్త వచ్చి చూసిందంట. పొద్దున వచ్చి చూసాక కట్టెలతో కొట్టి చంపేసి. అంటే ఎవరు చంపి ఉండొచ్చు? మీరు ఎవరి మీద అనుమానం ఉందా? మా ఊళ్ళ మీద అయితే ఎవరికి అనుమానం అయితే లేదు సార్, కానీ బయట వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరో చేసి ఉంటారు అనేసి. ఏమైనా బంగారు ఆభరణాలు? బంగారం ఉంది సార్, బంగారం 1,00,000 రూపాయల పైసలు ఉన్నాయి. అవన్నీ తీసుకొని కట్టెలతో కొట్టేసి చంపేసి తీసుకొని. సాయంత్రం మా అమ్మమ్మ మా తాత కలిసి మా ఇంటికి వచ్చారు. మా అమ్మ కూరేజ్ ఇచ్చింది, ఇంటికి వచ్చారు. తర్వాత మళ్ళీ మా తాత కూడా వచ్చింది. వైన్స్కి పోయి వస్తానంటే, వైన్స్కి ఒక 90 తీసుకొని వస్తానంటే సరే పోయి రాపానంటే పోయి వచ్చింది. ఇంటికి వచ్చినాక పండుకునేటప్పుడు పోతున్నామని చెప్పి వచ్చి పండుకున్నారు. పొద్దుగాల పాలకు వస్తారు మా ఇంటికి. పాలకి వస్తారని ఫోన్ చేస్తే మా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాన్ని 3-4 సార్లు చేసింది. చూసి రమ్మ అంటే నేను పోలేదు, నాకు జ్వరం వచ్చింది, నేను పండుకొని ఉన్నాను. మా అమ్మ వచ్చి తలుపు ముట్టాను ఉందంటే ఇట్లా ముట్టేసరికి ఇద్దరుగా చనిపోయి రక్తం అంతా కింద పోయి ఉండేసరికి ఉరికొచ్చింది. మా అమ్మాయి తెచ్చుకుని వచ్చి మాకు చెప్తే మేము మా వాళ్ళందరికీ చెప్పాము.